రైట్. ఇక సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్టు చేశారు. పోలీస్ గెస్ట్ హౌస్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడలో హై డ్రామా నెలకొంది. నాగరాజు ఇంటి దగ్గర భారీగా ఆయన మద్దతుదారులు తరలివచ్చారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. భారీగా పోలీసులు మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, ఎలా ఉంది పరిస్థితి అక్కడ? అంటే జమీమా ఏదైతే సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అక్కడైతే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా సిఐ నాగరాజు కృష్ణలంకకు సంబంధించినటువంటి సిఐగా వచ్చిన దగ్గర నుంచి కూడా అక్కడ ఏదైతే అక్కడ ఎక్కువగా కూడా ఆ కృష్ణలంక ప్రాంతం అనేటప్పటికీ కొంత గంజాయి బ్యాచ్కి అదేవిధంగా కూడా బ్లేడ్ బ్యాచ్కి కూడా అడ్డాగా ఉంటుంది. అక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో సిఐ నాగరాజు ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నాడో తీసుకున్న దగ్గర నుంచి అక్కడైతే మాత్రం ఈ గంజాయి బ్యాచ్ని అదేవిధంగా బ్లేడ్ బ్యాచ్ని కూడా అదుపు చేయటం, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయటం, తర్వాత వాళ్ళ కొంతమంది అయితే మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు, మొత్తంగా కూడా లా అండ్ ఆర్డర్ అయితే మాత్రం ఆయన కంట్రోల్లోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు అయితే కనపడినాయి. ఆ తర్వాత ఏదైతే ఈ సాయికృష్ణకి సంబంధించినటువంటి మిస్సింగ్ కేసు, అదేవిధంగా సాయికృష్ణని హత్య చేసి సాయికృష్ణని ఎన్కౌంటర్ చేసి ఆ తర్వాత అతన్ని అక్కడ ఉన్నటువంటి ఏదైతే దీనికి సంబంధించిన శ్మశాన వాటికి ఏదైతే స్వర్గధామం ఉందో స్వర్గధామంలో కాల్చివేశారు అనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో అది పెద్ద ఎత్తున కూడా సర్క్యులేట్ అవ్వటం, దానికి సంబంధించి వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా దీనికి సంబంధించిన విషయం మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఫోకస్ చేసినటువంటి నేపథ్యంలో ఇక సీఎం కూడా ఆ సాయికృష్ణకి సంబంధించి వాళ్ళ మదర్ని అక్కడికి తీసుకురావటం, ఆమెతో మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేస్తామని చెప్పినటువంటి పరిస్థితులు. దీనికి అనుగుణంగానే వెంటనే సిట్టు కూడా వేశారు. సిట్టు దర్యాప్తు చేసింది. దర్యాప్తు చేసిన తర్వాత ప్రధానంగా కూడా అక్కడ ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి 20 మంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్టేట్మెంట్స్ అయితే తీసుకొని వాళ్ళు రికార్డ్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈ సాయికృష్ణ తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెకి సంబంధించినటువంటి ఈ వాయిస్ని కూడా రికార్డ్ చేసుకొని విచారణ కూడా కొనసాగించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత గత 3 రోజుల నుంచి కూడా ఈ ఎవరైతే సిఐ నాగరాజు ఉన్నాడో ఆ సిఐ నాగరాజుని అరెస్ట్ చేస్తారు, నిన్న అరెస్ట్ చేస్తారు, మొన్న అరెస్ట్ చేస్తారు అని చెప్పి అనుకున్నారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా కూడా ఈ రోజైతే నాగరాజుని అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో కూడా కృష్ణలంక వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఆయనకి మద్దతు తెలుపుతూ కూడా ఆయన ఇంటి దగ్గరికి రావడం జరిగింది. అదేవిధంగా కూడా ఆయన అరెస్ట్ చేసేటువంటి క్రమంలో పోలీస్ వాహనాలకు కూడా అడ్డుకోవడం జరిగింది. ప్రధానంగా కూడా ఆయన వచ్చిన దగ్గర నుంచి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మొత్తం కూడా బాగుంది, అటువంటి సందర్భంలో ఆయన్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అన్నట్టు కూడా వచ్చిన నేపథ్యంలో పోలీసులు అయితే కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. ఆ తర్వాత ప్రత్యేకమైనటువంటి పోలీస్ ఫోర్స్ని అక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళైతే మాత్రం కొంత చెదరగొట్టి సిఐ నాగరాజుని అయితే మాత్రం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ప్రజెంట్ అయితే మాత్రం సిట్ కార్యాలయానికి అయితే ఆయన ప్రజెంట్ తీసుకొని వెళుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే మద్దతుదారులు అదేవిధంగా కూడా కృష్ణ ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి ఆ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం అడుగడుగునా కూడా అడ్డుకునే యత్నం అయితే చేశారు. అయితే పోలీసులు అయితే వాళ్ళందరినీ పక్కకి తప్పించుకుంటూ ప్రజెంట్ అయితే మాత్రం ఆయన అరెస్ట్ చేసి సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ఆయన్ని విచారించేటువంటి పరిస్థితి ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా ఆయన విచారించి ఆ తర్వాత మాత్రం కోర్టుకి సబ్మిట్ చేస్తారు. ఇప్పటికే అతన్ని మొట్టమొదటి అయితే మాత్రం ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే కూడా బీఆర్కి పంపించడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే సీఎంని సంబంధించి సీఎంని ఈ సాయికృష్ణ వాళ్ళ మదర్ కలిసిన తర్వాత మాత్రం వెంటనే కూడా సస్పెండ్ ఉత్తర్వులు అయితే ఇచ్చారు. ఆ తర్వాత అరెస్ట్ కూడా ఆదేశించినటువంటి నేపథ్యం. ప్రజెంట్ అయితే మాత్రం ఆయన విచారించేటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.